నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎడ్యుకేషన్. నేను యమున. జేఈఈ అయిపోయింది. ఎంసెట్ అయిపోయింది. నెక్స్ట్ అందరి డౌట్ ఏంటి అసలు బీటెక్‌లో ఏ కాలేజ్‌లో చేర్పించాలి? ఏ కాలేజ్ అయితే బావుంటుంది? ఏ బ్రాంచ్‌లో చేర్పించాలి? ఏ కోర్స్ అయితే ఫ్యూచర్‌కి బావుంటుంది? అనే డౌట్సే చాలామంది పేరెంట్స్‌కి ఉంటాయి. మరి ఏ బ్రాంచ్ తీసుకోవాలి? ఏ కాలేజ్ అయితే బావుంటుంది? ఏ కోర్స్ అయితే బావుంటుంది? ఇలాంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేయడానికి మనతో పాటు ఇప్పుడు ఎడ్యుకేషనల్ డిజైనర్ అదర్ ఎన్‌బీవి సుబ్బారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. రైట్. సార్ మరి ఇప్పుడు ఎంసెట్ అయిపోయింది. జేఈఈ అయిపోయింది. మరేంటి నెక్స్ట్ ఏ కోర్స్ అయితే బావుంటుంది? ఏ బ్రాంచ్ అయితే బావుంటుంది? బీటెక్‌లో ఏ యాహ్! కాలేజ్? ఏంటి రకరకాల డౌట్‌లున్నాయి. యెస్. సో, ఇటు పేరెంట్స్‌కి, అటు హ్మ్. స్టూడెంట్స్‌కి రైట్? హ్మ్. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఒక ట్రెండ్‌ని బట్టి వెళ్ళిపోతూ ఉంటారు. హ్మ్. సో, ట్రెండ్ కన్నా ముందు మనం ట్రూత్‌ని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఫస్ట్‌గా ఇంజినీర్ కావటానికి ముందు, మీ పిల్లల్లో ఉన్నటువంటి ఇంజినీర్ హ్మ్. ఏ టైప్ ఇంజినీరో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో, అవును సార్. ఇంజినీర్ చేయటం వేరు. ఏ వాళ్ళు ఏ టైప్ ఇంజినీరో అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది అవును. ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే, ఇంజినీరింగ్ అంటే ర్యాంకు సంపాదించడం మాత్రమే కాదు. కమింగ్ వాళ్ళు 20, 30 ఇయర్స్ వాళ్ళ కెరియర్‌ని బిల్డ్ చేసేటువంటి ఒక ప్రొఫెషనల్ స్టెప్ ఇది. హ్మ్. సో, కాబట్టి ఇది అత్యంత జాగరూకతతో మనం దీన్ని చూడవలసినటువంటి అవసరం. ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ ఆలోచన ఎక్కడి నుంచి మొదలవ్వాలి? అక్కడి నుంచి మొదలవ్వాలి అంటే పేరెంట్సు, పిల్లలు. సో, అట్‌లీస్ట్ ఈ ముగ్గురు కూర్చుని మాట్లాడటం దగ్గర నుంచి మొదలవ్వాలి. సో, చాలామంది ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ ఏమిటంటే అంటే పిల్లలు సహజంగా ఏంటంటే పేరెంట్స్ ఏం చెప్పారు దాని నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు 80% ఉంటారు. కొంతమంది చెప్తారు. అదెందుకు అంటే ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే క్లారిటీ లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ ఏమిటంటే మనం వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారని జాయిన్ అయిన తర్వాత నిజంగా మనం 100% మనం బెస్ట్ ఇవ్వలేకపోతాం. రైట్? అవును. సో, మీరు చెప్పారని నేను వెళ్ళా. హ్మ్. అక్కడికెళ్ళినటువంటి పరిస్థితులకి నేను రెడీ కాలేను. అప్పుడేమవుతుంది? నేను బెస్ట్ ఇవ్వలేకపోతాను. అవును. సో, అందుకని ఏమిటంటే ఒక డీటెయిల్డ్‌గా దీనికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ ఇటు పేరెంట్సు, పిల్లలు లేదా ఎక్స్‌పర్ట్స్‌తో కూర్చొని చేయగలిగితే, అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పిల్లల్లో ఉన్న ఇంజినీర్ ఎవరు? ఏ హ్మ్. టైప్ ఇంజినీర్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. రైట్? సో, దీనికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో ఏమిటంటే మనం ఒక 6 డిఫరెంట్ బ్రాంచెస్ 6 ఇంజినీరింగ్ బ్రాంచెస్ గురించి మాట్లాడదాం. దాంట్లో మరి 6 కొంచెం పెద్దదవుతుంది కాబట్టి 2 పార్ట్‌ల్లో మొదట ఒక 3 బ్రాంచెస్ ఈ వీడియోలో, ఇంకొక 3 బ్రాంచెస్ రెండో వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇప్పుడు ఏం చెప్తూ ఉంటారు? కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అంటారు. సో, మరి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అంటే ఎందుకు కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ చేయాలి? నా ఎండ్ రిజల్ట్ ఏమిటి? హ్మ్. నా ఎండ్ గోల్ ఏమిటి? హ్మ్. చాలామంది ఏం చెప్తారంటే కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌కి మంచి జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయటండి. జాబ్స్ అవును. బాగా వస్తాయటండి అని చెప్తారు. ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మంచి జాబ్ రావాలి. ఖచ్చితంగా అది ఆలోచించాలి ఫస్ట్. కానీ ఇప్పుడేమిటంటే 2023 నుంచి పరిస్థితి మారింది. హ్మ్. సో, ఇప్పుడు ప్రస్తుతం ఏమిటంటే ఒక ట్రాన్సిషన్‌లో ఉంది సెక్టార్ అంతా కూడా. అవును. ఏ డిగ్రీ అయినా సరే జాబ్స్ విషయంలో ఇప్పుడు మొన్న లేటెస్ట్ రిపోర్ట్ ఒకటి చూస్తే ఏం చెప్తుంది అంటే టాప్ 5 ఇండియన్ ఐటీ కంపెనీస్‌లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ హ్మ్. ఈ టైంకి ఆ క్వార్టర్‌లో లాస్ట్ క్వార్టర్‌కి వచ్చేటప్పటికి 17,784 జాబ్స్ యాడ్ అయినాయట. ఓకే. అంటే కొంతమంది వెళ్తారు, కొంతమంది వస్తారు. వస్తారు. సో, ఈ విధంగా కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. లేదా పాత వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ విధంగా టాప్ 5 ఐటీ కంపెనీస్‌కి ఎంతమంది యాడ్ అయ్యారంటే 17,784 యాడ్ అయ్యారట. మరి ఈ ఏడాది ఎంతమందో తెలుసా? అదే టైంకి వచ్చేటప్పటికి యాడ్ అయినటువంటి వాళ్ళు 17 మందట. అంటే ఆ అది నెట్ ఎంప్లాయీస్ పెరిగినటువంటి వాళ్ళు 17 17 మంది. 17 మంది. 17 చాలా ఎక్కడ దారుణం. 17,784 ఎక్కడ? 17 ఎక్కడ? 17 ఎక్కడ? హ్మ్. రైట్? సో, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు హ్మ్. లేటెస్ట్ రిపోర్ట్ అన్నమాట అండి ఇది. ఓకే. సో, అంతేకాకుండా కోర్ ఐఐటీస్‌లో కూడా హ్మ్. 25-30% జాబ్ ఓపెనింగ్స్ అనేటువంటివి తగ్గినాయి. ఓకే. ప్లేస్‌మెంట్స్ తగ్గినాయి. హ్మ్. ఓకే. సో, అంతేకాకుండా 85% ఆఫ్ కంపెనీస్ జాబ్ ప్లేస్‌మెంట్‌కి వెళ్ళినప్పటికీ కూడా
వీళ్ళు ఎక్కువ మందిని తీసుకోవట్లేదట. ఓకే. అంటే వీళ్ళు వెళ్ళట్లేదు అని కాదు, వెళ్ళినా కూడా 85% కంపెనీస్ వెళ్ళినా సరే జాబ్ ప్లేస్మెంట్కి, జాబ్ రిక్రూట్మెంట్కి వెళ్ళినా సరే క్యాంపస్ ప్లేస్మెంట్కి వాళ్ళు రిక్రూట్ చేయలేదట ఈ ఏడాది. మీరు గూగుల్ చేస్తే అర్థమవుతుంది. సో ఎందుకు అంటే మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక ట్రాన్సిషన్లో ఉంది. ఈ పిల్లలు డిగ్రీ అయినటువంటి పిల్లలు, అంటే ఇంజనీరింగ్ డిగ్రీ అయినటువంటి పిల్లలకు ఉన్నటువంటి స్కిల్స్ బయట ఉండవలసినటువంటి, బయట అవసరమైన స్కిల్స్లో పెద్ద వ్యత్యాసం ఉంది అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఆ గ్యాప్ అనేటువంటిది ఎవరైతే తగ్గించుకున్నారో వాళ్ళు ముందుంటారు. ఓకే. సో మరలా ఇక్కడ నిన్నటి ర్యాంక్ ఇక్కడ పాత్ర వహించదు. ఓకే. సో అందుకే ఎక్కడికక్కడ ఇప్పుడు 10th మంచి మార్క్స్ రావాలి, 12th మంచి మార్క్స్ రావాలి, సో మంచి ర్యాంక్ రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో అక్కడితో ప్రయాణం ఆగదు. సో ఇక్కడ ఏమిటంటే ఆ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఆగిపోతున్నారంట కొంతమంది. నాకు వచ్చింది, నేను చాలా అచీవ్ చేశాను అని, మార్క్స్ వచ్చినాయి అచీవ్ చేశారని. కానీ ఇక్కడ ప్రయాణం ఏమిటంటే అక్కడ ఆగిపోతే మళ్ళీ ఇక్కడ ఆగిపోతారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఆ స్కిల్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి, రైట్? సో ఇక మరి ఈ సందర్భంలో ఏం చేయాలి? ఈ టాప్ బ్రాంచెస్, మన ఇంజనీరింగ్ బ్రాంచెస్ తీసుకునేటప్పుడు అసలు ఏ బ్రాంచ్ దేనికోసం, ఈ బ్రాంచ్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, కమింగ్ 6 yearsలో వచ్చేటువంటి మార్పులు ఏమిటి, 2031కి వచ్చేటప్పటికి చూసే ప్రయత్నం చేద్దామండి. ఇందులో మొట్టమొదటిగా అందరూ చెప్పేటువంటిది ఏమిటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చెప్తూ ఉంటారు. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అనేటువంటిది ఎందుకు అంత టాప్, ఎందుకు అందరూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చేయాలనుకుంటారు? అవును. రైట్. సో కెమికల్ ఇంజనీర్ చేసినా, లేకపోతే ట్రిపుల్ చేసినా, ఈసీఈ చేసినా, ఎందుకు లాస్ట్ ఒక 10-15 years నుంచి అందరూ కూడా మళ్ళీ ఐటీ రిలేటెడ్గా ఎందుకు వెళ్ళిపోయారు? చాలా మంది ఐటీ అంటేనే మెంటల్ ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్ అని అంటూ ఉంటారు. అయినా కూడా వాటి వైపు పరిగెత్తడానికి గల కారణం అనే ఇంకొక డౌట్. సో అక్కడ ఏమిటంటే అండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఐటీకి సంబంధించినటువంటివే మీకు 75% ఆఫ్ ద జాబ్ మార్కెట్ అది ఇచ్చింది. సో అందుకనే ఎంతమంది వెళ్ళినా సరే అక్కడ అబ్జర్వ్ చేసుకోగలిగింది ఇది. సో ఇప్పుడు ఏమిటంటే, అంటే ప్రతి ఫీల్డ్లోనే కూడా ఐటీ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యింది. సో దానివల్ల దాని ఆపర్చునిటీ ఎక్కువ. సో ఇక్కడ మనం చూడాల్సిన ఏమిటంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం మనం చూడాల్సిన పిల్లల విషయంలో ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళు మొట్టమొదటిగా పిల్లల యొక్క కోర్ స్ట్రెంగ్త్, రెండోది ఏమిటంటే దానికి సంబంధించి రియల్ జాబ్స్ ఈ రోజున ఎట్లా ఉంది, దాని నేచర్ ఎట్లా ఉంది, ఆ జాబ్స్ యొక్క నేచర్ ఎట్లా ఉంది, రైట్? సో మూడవది కమింగ్ 6 yearsలో దీని ప్రోగ్రెస్, దీని ఇన్నోవేషన్, దీని ఆపర్చునిటీస్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, అంతే. కోర్ స్ట్రెంగ్త్, ఆ స్ట్రెంగ్త్కి సంబంధించినటువంటి రియల్ జాబ్స్ ఈ రోజున ఏదైతే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, రైట్? సో తర్వాత కమింగ్ 6 yearsలో దానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏమిటి, ఈ 3 ప్రాతిపదికగా ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ చేయగలిగితే పరిస్థితి వేరే ఉంటుంది. సో ఉదాహరణకి కంప్యూటర్ సైన్స్ చూద్దాం. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి? ఇది స్టడీ ఆఫ్ డేటా స్ట్రక్చరు, అల్గరిథమ్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్క్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంటు. అంటే ఇదేమిటి? ఓల్డ్ టెక్నాలజీకి బ్యాక్ బోన్ లాంటిది, రైట్? సో ఇక్కడ మొబైల్ యాప్స్ నుంచి స్పేస్ మిషన్స్ వరకు కూడా ఈ టెక్నాలజీ అనేటువంటిది ఇంపార్టెంట్, రైట్? సో మన యొక్క ఆ ఇంట్రెస్ట్ ఏ ఏరియాలో ఉంది, నేను ఆ పిల్లలు ఏది చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే వాళ్ళు 100% ఇవ్వటానికి అవకాశం ఉంది, ఇక్కడ ఉందా లేదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం అందుకే www.rebuildlearning.com అని ఒక వెబ్సైట్ ఉంది. సో దాంట్లో ఈ పిల్లలు, ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ కోర్ స్ట్రెంగ్త్ తెలుసుకోవటం, నేను దీనికి సంబంధించిన పర్టికులర్ ఫీల్డ్కి నేను వెళ్ళాలని అనుకునేటప్పుడు ఆ టెస్ట్ రాస్తే దానికి ఒక 30 days మీకు ప్లానింగ్ వస్తుంది. అంటే మీరు అసలు రియల్గా దానికి సూటబుల్లా కాదా, మీరు రియల్గా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా, మీ ఇంటెన్సిటీ ఎంతవరకు ఉంది, అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలను మీరు ఏ విధంగా చూస్తున్నారు, రైట్? సో ఆ విధంగా మనం వాళ్ళని అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ కోర్ స్ట్రెంగ్త్ ఏమిటి అనేటువంటిది. ఇప్పుడు అదే కంప్యూటర్ సైన్స్ మనం చూస్తే 21st century ఆపర్చునిటీస్ ఏమిటి, మనం ఇప్పుడు మీరు చూస్తే ఏ కాలేజ్ అయినా సరే సిఎస్సి అంటే ఇదివరకు అదొక ఇంపార్టెంట్ బ్రాంచ్. ఇప్పుడు సిఎస్సి విత్ ఏఐ, సిఎస్సి విత్
మెషిన్ లెర్నింగ్, సిఎస్సి విత్ డేటా సైన్స్. ఓకే. ఇలా నెంబర్ ఆఫ్ న్యూ బ్రాంచెస్ మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఇది అనేటువంటిది అర్థం కావాలి. సో సిఎస్సి ఓకే, మరి సిఎస్సికి ఇది ఎందుకు యాడ్ అవ్వాలి అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 21st century ఆపర్చునిటీస్ ఏమిటంటే ఇది సబ్ డిసిప్లిన్స్కి మారిపోయిందండి సిఎస్సి. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, వెబ్3, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, ఇట్లా చాలా నేను ఇంకా కొన్ని చెప్పాను. ఇలా నెంబర్ ఆఫ్ సబ్ డిసిప్లిన్స్ కింద మారిపోయింది. ఈ సబ్ డిసిప్లిన్ కింద మారిపోయినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆ స్కిల్ సెట్ అవసరం. ఎందుకు అంటే నేను ఒక డేటా చెప్తా. ఇండియాస్ ఐటీ సెక్టర్ ఎంప్లాయీస్ 5.4 million పీపుల్ అంటే 5.4 million పీపుల్. ఇక్కడ ఏమవుతుందంటే అందరూ అర్థం చేసుకోండి, 60% ఆఫ్ న్యూ హైరింగ్ ఎందులో జరుగుతుందంటే ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ రోల్స్లో 60% ఆఫ్ న్యూ హైరింగ్ జరుగుతుంది. నేను ఇందాక చెప్పాను చూసారా, ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆ స్కిల్ గ్యాప్ ఎందుకు వస్తుందో అంటే కోర్ సిఎస్సి మనం తీసుకున్న ఈ ఎడిషనల్ స్కిల్స్ లేకపోతే అక్కడ మరలా వెనకబడుతున్నారు. ఇది గత సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి విషయం ఇది. సో కాబట్టి అదే సందర్భంలో నేను ఇప్పుడు చెప్పినట్టు 60% ఆఫ్ న్యూ హైరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, సైబర్ సెక్యూరిటీలో, క్లౌడ్ కంప్యూటింగ్లో, సో ఇలాంటి ఫీల్డ్లో 60% జరుగుతుంది. సో కాబట్టి సిఎస్తో పాటు ఈ డిసిప్లిన్, ఈ సబ్ డిసిప్లిన్ రెండు యాడ్ అయ్యి రియల్ స్కిల్ ఉన్నటువంటి పిల్లలు ఆగకుండా ఆ మొదటి వరుసలో ఉంటున్నారు. మిగిలిన వాళ్ళు మీకు జేఈలో ఎంత ర్యాంక్ వచ్చినా, మీకు ఇక్కడ ఎంత సిజిపిఏ ఉన్నా సరే అక్కడ ఆ గ్యాప్ ఉంటే మీరు ఆగిపోతున్నారు. ఇది జరుగుతున్నటువంటి సత్యం. మరి ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడున్న ఆపర్చునిటీస్తో పాటుగా నెక్స్ట్ 6 yearsలో ఇప్పుడు సిఎస్సికి సంబంధించి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అంటే ఇండియాకి ఏం కావాలి అనేటువంటిది మనం ఆలోచించినప్పుడు అండి, ఇండియా 1 million ఏఐ రిలేటెడ్ జాబ్స్ అటండి 2027కి అవసరం. నాస్కామ్ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, 1 million ఏఐ జాబ్స్ అనేటువంటివి 2027కి అవసరం. సో ఆ ఎక్స్పర్టీజ్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ దీన్ని గ్రాప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సైబర్ సెక్యూరిటీ టాలెంట్ గ్యాప్ ఎంత ఉంది అంటే ఇండియాలో 3 lakh సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 3 lakh అన్ఫిల్డ్ రోల్స్ ఇండియాలో ఉన్నాయి. ఆ ఎక్స్పర్టీజు సరిగా ఉన్నటువంటి వాళ్ళు, దానికి సూటబుల్ వాళ్ళు కొరత ఉంది. మనం ఆల్రెడీ కిందటి వీడియోస్లో చేస్తాం. అసలు సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు దీనికి సూట్ అవుతారు, ఎటువంటి ఆలోచన ఉండాలి, రోజు ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో కొత్త ఆ లోపాలను కనిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది, లేదా రియల్ టైంలో ఛాలెంజ్ని దాన్ని రిజాల్వ్ చేయాల్సినటువంటి ఆ నేచర్ ఉండేటువంటి వాళ్ళు అవసరం. సో లేదు నేను కంఫర్టబుల్గా నేను ఆలోచిస్తాను, కంఫర్టబుల్ జాబ్ చేస్తాను అనేటువంటి దానికి పనికిరాడు. ఆ జాబ్ డిమాండ్ చేస్తుంది, అక్కడ చాలా లుక్రేటివ్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ వీడిని పంపితే ఏమవుతుంది, వాళ్ళు అక్కడ హ్యాపీ ఫీల్ అవ్వరు. సో అందుకే నేను చెప్తున్నది ఏమిటంటే ఆ ఇంటెన్సిటీ ఆఫ్ చైల్డ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ 3 lakh అన్ఫిల్డ్ రోల్స్ ఉన్నాయి. క్లౌడ్ ఇంజనీర్స్ ఇది 28%, సిఏజిఆర్ రిపోర్ట్ ప్రకారం 28% డిమాండ్ అంటండి, గ్రోయింగ్ డిమాండ్. అలాగే గవర్నమెంట్స్ డిజిటల్ ఇండియా 3.0 అనేటువంటిది ఒక మిషన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఇది మ్యాసివ్ పబ్లిక్ సెక్టార్ ఐటీ డిమాండ్ అనమాట అండి. ఇది సిఎస్సికి సంబంధించినటువంటి ఇంటెన్సిటీ ఎట్లా ఉండాలి, కమింగ్ 6 yearsలో ఎటువంటి ఆపర్చునిటీస్ ఇండియా వైడ్ ఉన్నాయి, ఎక్కడ లోపం ఉంది. సో సిఎస్సి కోర్తో పాటు సబ్ డిసిప్లిన్లో ఏ విధంగా మనం ఆ ఎక్స్పర్టీస్ సంపాదించుకోవాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అండి. కానీ మనం ఎంత ముందుకెళ్తున్నా, ఎంత అప్డేట్ అవుతున్నా, మళ్ళీ కొత్తది ఏదో ఒక యాప్ రావడం, ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ రావడంతో ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇలా నెక్స్ట్ నుంచి ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా అప్డేటెడ్ వర్షన్స్ వస్తూనే ఉంటాయి, అప్డేట్ అవుతూనే ఉండాలి. అందుకే ఇప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ప్రతి పిల్లల వాళ్ళకి కావలసినటువంటిది, నేర్పాల్సినటువంటిది సెల్ఫ్ లెర్నింగ్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, మారిపోతూ ఉంది. ఇప్పుడు సిఎస్సి ఉంది, కోర్ ఇంజనీరింగ్ ఉంది. 10 సంవత్సరాల క్రితం సిఎస్సిలో టాప్గా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు ఓన్లీ సిఎస్సిలో అప్పుడు నేను టాప్ అంటే కుదరదు. ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీని వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. 10 years తర్వాత, 15 years తర్వాత, 20 years తర్వాత
అడాప్ట్ చేసుకుంటేనే వాళ్ళు నిలబడగలుగుతారు. ఇప్పుడు ఇక్కడేమి పెద్ద ఎమోషన్స్ ఏముండవండి ఇప్పుడు జాబ్ మార్కెట్‌లో. అసల లేని పదం ఏమిటంటే తీసేయవలసిన పదం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అనేటువంటి పదమే ఇంక అవసరం లేదు, తీసేయాలి. దాని అవసరం లేదు ఇప్పుడు. సో, అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. సో, కాబట్టి ఇది ఆ కొత్త దాన్ని మనం నేర్చుకుంటూ ముందుకెళ్ళటమే. సో, అందుకే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది ఆ సీఎస్ఈకి సంబంధించి సీఎస్ఈ, కోర్ సీఎస్ఈ నో. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్‌ని మనం అందుకే నేను కాలేజీలో నేర్చుకున్నది 70% అయితే సెల్ఫ్ లెర్నింగ్‌తో 30% వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఏ కాలేజీలో ఉన్నా సరే ముందుకొస్తున్నారు. పెద్ద కాలేజీల్లో ఉన్నా సరే, అంటే టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఉన్నా సరే, ఆ గ్యాప్ అనేటువంటిది స్కిల్ గ్యాప్ ఉంటే మనల్ని ఎవరు కాపాడలేరు. ఇది. సో, ఇక రెండో అతి ముఖ్యమైనటువంటి బ్రాంచ్ ఏమిటండి? ఈసీఈ. రైట్? సో, అసలు ఈసీఈ ఏమిటి? ఇది దేని గురించి? ఇప్పుడు స్టడీ ఆఫ్ డివైజెస్, సర్క్యూట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, అట్లాగే సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఈసీఈ. వీటిలో నేను ఎక్కడుంటాను? ఈ మైక్రో ప్రాసెసర్స్ రీసెర్చ్ చేసే చోటు ఉంటానా? కమ్యూనికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసే చోటు ఉంటానా? డివైజెస్ని రీసెర్చ్ ఇన్నోవేట్ చేసేటువంటి చోటు ఉంటానా? ఇది కదా మనం ఆ మైండ్ని రెడీ చేసి పంపాల్సినటువంటిది. ఈసీఈ చేసేస్తే నీకు డిగ్రీ వచ్చేస్తే నీకు జాబ్ వచ్చేస్తుంది, నీకు ఇన్ని లక్షలు శాలరీ వస్తుంది అనేటువంటిది బాగా ఇంజెక్ట్ చేసి పంపుతున్నామండి. నేను అందుకే డిగ్రీ అయిన తర్వాత పిల్లల్ని చూస్తుంటే, అంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత పిల్లల్ని చూస్తుంటే చాలామంది ఆ లోతో ఉంటారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏమిటంటే మీకు 25 లక్షల ప్యాకేజ్ వస్తే, 30 లక్షల ప్యాకేజ్ వస్తే, 50 లక్షల ప్యాకేజ్ వస్తే నువ్వు బెస్ట్. వస్తున్నాయి. 22 సంవత్సరాల వయసులోనే వస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. ₹1,00,00,000 ప్యాకేజ్ వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు. అండ్ యావరేజ్ 30-40 లక్షలు వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఎంత పర్సంటేజు? రైట్? సో, ఆ పర్సంటేజ్కి వెళ్ళగలిగినటువంటి వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ అందులోకి ఆ స్థాయికి వెళ్ళలేనటువంటి పిల్లలు ఎక్కడ ఆగిపోతారు? మధ్యలో ఆగిపోతారు. కొంతమంది ఇప్పుడు జాబ్ లేకుండా ఆగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమవుతారు? సో, అంటే వీళ్ళు చేసుకుంటే ఆపర్చునిటీ ఉంటుంది, బట్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్ కదా ఇక్కడ. సో, మనం ఏమిటంటే డిగ్రీ వచ్చింది, నాకు రాలేదు, సో నాకు సామర్థ్యం లేదని ఆ నెంబర్తో రిలేట్ చేసి వీళ్ళని ఆపేస్తున్నాం. ఇది సైకలాజికల్గా వాళ్ళు చాలా లో ఫీల్ అయ్యేటువంటి అంశం. రైట్? సో, ఇప్పుడు ఈసీ ఏదైతే, ఇప్పుడు కోర్ ఈసీ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటిది. అంటే సిఎస్ఈ కన్నా కూడా ఇది బెటర్ ఆపర్చునిటీస్ని ఇప్పుడు ఇస్తుంది అని చెబుతూ ఉన్నారు. దానిలో ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటేనండి, ఇక్కడ పెరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ సిస్టమ్, అలాగే మైక్రో ప్రాసెసర్స్, దీని మార్కెట్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. సో, అందుకే ఎన్విడియా లాంటి కంపెనీ ద రిచెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అయిపోయినాయి ఇది బిల్డ్ చేసేటువంటి వాళ్ళు. అలాగే వీళ్ళలోకి చూసేటప్పుడు ఏమిటంటే, ఇది చేసేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో పిఎస్సిలో మంచి ఓపెనింగ్స్ ఉండటం అనేటువంటిది, ఇలా ఈ టార్గెట్ ఫిక్స్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కోర్ ఫైనల్గా నేను ఎక్కడ ఉండాలి అనేటువంటిది, దాంట్లో ఉన్నటువంటిది ఏ రీసెర్చ్లో ఉండాలి, ఏ ఇన్నోవేషన్లో ఉండాలి అనేటువంటిది వాళ్ళని డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అదే మనం దీంట్లో చూస్తేనండి, ఇప్పుడు ఎందుకు ఈసీఐకి అంత డిమాండ్గా ఉంది అని అనుకునేటప్పుడు, ఇప్పుడు ఈ కంట్రీ అంటే ఈ వరల్డ్ ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు, ఆ సాఫ్ట్వేర్ని తీసుకునేటువంటి అడ్వాన్స్డ్ హార్డ్వేర్ అవసరం ఉంది. ఇప్పుడు ChatGPT వాడుతున్నారు. సో, దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంత వేగంగా మీరు ఎలా తీసుకురాగలుగుతున్నారు? సో, దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్స్ లేదా రాబోయేటువంటి రోజుల్లో మోర్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి, మోర్ రీసెర్చ్ జరుగుతుంది. సో, దీని డిమాండ్ అంటే దాన్ని సపోర్ట్ చేయడానికి ఈసీ అనేటువంటిది అంత డిమాండింగ్ కోర్ బ్రాంచ్ అనేటువంటిది వరల్డ్ వైడ్ చెప్తున్నటువంటిది. దానితో పాటుగా మీకేమిటంటే, మనం చూస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏఐ చిప్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, స్మార్ట్ రోబోస్, ఈవీస్, డ్రోన్స్, డిఫెన్స్ సిస్టమ్స్, మెడికల్ డివైజెస్ మనం చూస్తూ ఉంటాం, అడ్వాన్స్డ్ మెడికల్ డివైజెస్, నెక్స్ట్ అలాగే స్మార్ట్ ఫ్యాక్టరీస్, ఐఓటీ డివైజెస్, స్పేస్ టెక్నాలజీ, ఎడ్జ్ ఏఐ డివైజెస్, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం కదా. వీటిలో చాలా మార్పులు వస్తున్నాయి కదా. మరి వీటన్నిటికీ కావాల్సింది ఏమిటి? ఎలక్ట్రానిక్స్ కావాలి, చిప్ డిజైనింగ్,
నెక్స్ట్ అట్లాగే సెన్సర్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్ అంటారు. దాంతో పాటుగా ఏఐ ఇన్సైడ్ హార్డ్వేర్. సో హార్డ్వేర్ లోపటే ఏఐ అనేటువంటి ఇన్స్టాలేషను. సో ఈ విధంగా ఈసీఈ స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ న్యూ ఇన్నోవేషన్స్ ఈ ఫీల్డ్లో జరుగుతూ ఉంది. బయట ఏదైతే టెక్నాలజీ జరుగుతుందో దాన్ని ఏమని చెప్తామంటే సోర్స్, ఆయువు పట్టు అని చెప్తాం. ఈ ఈసీ అనేటువంటిది మనం బయట చూస్తున్నటువంటి దానికి. సో అంత ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. ఇంట్లో మరీ ముఖ్యంగా ఏమిటంటే అండి విఎల్ఎస్ఐ అంటారు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అంటారు అనమాట అండి. అంటే ఈ డిజైనింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటా అంటే ఒక అందరికి అర్థమయ్యేటువంటి భాషలో చెప్తాం. ఇప్పుడు సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీసీ కెమెరాస్లో ఇంటిగ్రేటెడ్ సీసీ కెమెరాస్ ఉన్నాయనుకోండి, అక్కడ ఆ సీసీ కెమెరా పరిధిలో క్రైమ్ జరిగేటువంటి అవకాశం ఉందనుకోండి, అది ఇమీడియట్ అలర్ట్ మనకు వచ్చేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చేటువంటి, అంటే దాట్ ఈస్ ద అడ్వాన్స్మెంట్, రైట్? ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, ఆ డ్రోన్స్ ఏఐ డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు వరల్డ్ వార్ జరుగుతూ ఉంది. సో ఈ అడ్వాన్స్మెంట్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటిది ఒకటి. నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సీసీ కెమెరాస్లో క్రైమ్ జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు అలర్ట్ అనేటువంటిది మనకు డైరెక్ట్గా వచ్చేలాగా ఇవి అంటే ఈ విధంగా రకరకాల మార్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో దీంట్లో ఏమిటంటే అండి, ఇలాంటి ఇన్నోవేషన్ రీసెర్చ్లో పిల్లలు ఆ మైండ్ సెట్తో దాన్ని వాల్యూ తెచ్చుకొని ఓన్లీ డిగ్రీ అని కాకుండా ఆ మైండ్ సెట్తో పంపగలిగితే వాళ్ళు నెక్స్ట్ జస్ట్ 4 years కాదండి, ఇట్లా కమింగ్ 30 yearsకి దాని యొక్క వాల్యూని సొసైటీకి యాడ్ చేస్తారు. ఇది ఈసీకి సంబంధించినటువంటి రెవల్యూషనరీ అనమాట అండి. అందుకే మనం చూస్తే ఇప్పుడు పర్టికులర్లీ డిఫెన్స్, ఏరోస్పేస్, నెక్స్ట్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా గూగుల్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి దాంట్లో, అలాగే హెల్త్ డివైజెస్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వీటిలో విపరీతమైనటువంటి చేంజెస్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రైట్ వేలో, రైట్ థాట్ ప్రాసెస్లో పిల్లలు అక్కడికి వెళ్ళగలిగితే వాళ్ళ ఆపర్చునిటీ వేరే ఉంటుంది. అది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఈసీఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. 4 సంవత్సరాల డిగ్రీ కాదు. సార్, వీటితో పోలిస్తే మెకానికల్ ఇంజనీర్ గురించి ఎలా సో ఉండొచ్చు? థర్డ్ వన్ మెకానికల్ ఇంజనీర్. అంటే ఇదివరకు ఏమిటంటే స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అని, మోషన్, ఎనర్జీ, మెషిన్స్, మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వీటన్నిటిలో కూడా ఆ మెకానికల్ ఇంజనీరింగ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు చూస్తే ఏమిటంటే అండి, అగైన్ న్యూ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు ఇండస్ట్రీ 4.0 అంటారు. ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు మనం కారు చూస్తే, సో మోర్ ఇంటెలిజెంట్ డివైజెస్ ఉన్నాయి మన దగ్గర, రైట్? సో మోర్ కనెక్టెడ్. నెక్స్ట్ అట్లాగే అటానమస్ వెహికల్స్, ఏఐ డ్రివెన్ వెహికల్స్, రైట్? అలాగే సెన్సార్ బేస్డ్ వెహికల్స్. సో ఇలా మారిపోతూ ఉంది. అంటే ఈ మెకానికల్ ఇంజనీరింగ్కి అగైన్ ఈ కొత్త టెక్నాలజీ యాడ్ అవుతూ ఉంది. నువ్వు కోర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్వం ఉన్నటువంటిది అన్నట్లయితే మరలా ఎక్కడ స్కిల్ గ్యాప్, రైట్? సో ఈ విధంగా ప్రతి ఇంజనీరింగ్ ఫీల్డ్కి కూడా న్యూ టెక్నాలజీ అనేటువంటిది, ఏఐ డ్రివెన్ టెక్నాలజీ కానివ్వండి, లేదు అటానమస్ సిస్టమ్స్ కానివ్వండి, లేదా ఇంటెలిజెంట్ సెన్సర్స్ కానివ్వండి. సో ఇట్లాగా చాలా ఇంజనీరింగ్ డిగ్రీస్కి దీనికి యాడ్ అవుతూ ఉన్నాయి. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి ఆలోచన ధోరణితో ఉండేటప్పుడే ఆ మెకానికల్ ఇంజనీరింగ్ అనేటువంటి దాంట్లో కూడా హైయెస్ట్ పొజిషన్. అంటే ఒకటేమవుతుందంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అనేటువంటిది ఇమీడియట్గా వాళ్ళు ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని కోర్ ఇంజనీరింగ్స్ టైం పడుతుంది, బట్ స్టెబుల్గా వాళ్ళు ముందుకు వెళ్తారు. బట్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్. మీరు ఏదైనా చుట్టుపక్కల మనం చూస్తే వాటిలో అన్ని పార్ట్లు కాంబినేషన్స్ ఉంటాయి. ఒకదానికి కొంత ఎక్కువ పాత్ర ఉంటుంది, ఒకదానికి తక్కువ పాత్ర ఉంటుంది, బట్ ప్రాధాన్యత అది లేకుండా మాత్రం పని జరగదు, రైట్? సో ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఏమిటంటే ఈ న్యూ టెక్నాలజీ, ఇప్పుడు నేను ఏదైతే మనం మాట్లాడానో వరల్డ్ అనేటువంటిది స్మార్ట్ రోబోస్ అని, ఈవీ ప్లాట్ఫామ్స్ అని, ఏఐ బేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్స్, అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ సిస్టమ్స్, స్మార్ట్ ఫ్యాక్టరీస్, ఇవి మారుతూ ఉన్నాయి. స్మార్ట్ ఫ్యాక్టరీ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ ఇది న్యూ ట్రెండ్. సో మనుషులు చాలా తగ్గిపోతూ ఉంటారు, స్మార్ట్ సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి, రైట్? ఎక్కడికక్కడ దాన్ని ఐడెంటిఫై చేసి తీసుకొస్తూ ఉంటారు. సో మరి వీటన్నిటికీ ఇది మామూలుగా జరగదు కదండి. సో అలాంటి ఇన్నోవేషన్, అలాంటి రీసెర్చ్ మైండ్తో పిల్లల్ని దాని మీద ప్రేమతో మనం పంపించగలిగితే వాళ్ళకి వచ్చేటువంటి, అంటే వాళ్ళు చూసేటువంటి రిజల్ట్ వేరేగా ఉంటుంది. సో ఈ విధంగా
మనకి మెకానికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి పిల్లలు అటువంటి దాంట్లో నేను పార్ట్ అవ్వాలి అనేటువంటి విధంగా మనం వాళ్ళని రెడీ చేసి పంపాలి. సార్ మరి వీటికి ఇండియాలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఇప్పుడు మనం చెప్తున్నట్టు 3 పాయింట్‌లో ఆపర్చునిటీస్ ఎట్లా ఉంది. ఇప్పుడు 21st సెంచరీ ఆపర్చునిటీస్ ఏమిటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం చూస్తూ ఉన్నాం. అవును. విపరీతంగా పెరుగుతున్నాయి. అవును. రాబోయేటువంటి ఫ్యూచర్ కూడా అదే. అలాగే ఏరోస్పేస్ డిఫెన్స్‌కి సంబంధించి రైట్ డిఆర్‌డిఓ కానివ్వండి, హెచ్ఏఎల్ కానివ్వండి, ఇస్రో కానివ్వండి. సో చాలా న్యూ ఇన్నోవేషన్ చేస్తూ ఉన్నాయి. అలాగే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, 3D ప్రింటింగ్, ఇండస్ట్రీ 4.0 స్మార్ట్ ఫ్యాక్టరీస్, అలాగే రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్, విండ్ టర్బైన్ డిజైన్, సోలార్ థర్మల్ సిస్టమ్స్, ఇవి మనం వింటూ ఉన్నాం కదండి. సో ఇవన్నీ కూడా ఈ మెకానికల్ ఇంజనీర్స్కి ఆపర్చునిటీస్. మరి అదే పర్టికులర్లీ నెక్స్ట్ 6 years ఫోర్కాస్ట్ ఇండియాలో మనం చూస్తే ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెట్ ఏమిటంటే 1.75 lakh crore. ఓకే, 2025కే. సో దానివల్ల ఇందాక నేను చెప్పినట్టుగా హెచ్ఏఎల్ కానివ్వండి, డిఆర్‌డిఓ కానివ్వండి, ఇస్రో కానివ్వండి. సో ఇవన్నీ కూడా వీటికి హెల్ప్ చేసేటువంటివి. అంటే అక్కడ ఆ బిగ్ ఆపర్చునిటీ ఉంది. సో ఆ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే స్పేస్ సెక్టారు ప్రైవేట్‌కి ఓపెన్ చేస్తున్నారు ఇండియాలో. 300+ స్టార్టప్స్ ఓపెన్ అయినాయి ఆల్రెడీ. వీళ్ళందరికీ కూడా అంటే మెకానికల్ ఇంజనీర్స్ కావాలి. అంటే ఈ స్కిల్స్ ఉన్నటువంటి మెకానికల్ ఇంజనీర్, డిగ్రీ ఉన్న మెకానికల్ ఇంజనీర్ కాదు. నెక్స్ట్ అట్లాగే ఈవీ ట్రాన్సిషన్, 4-wheeler కంపెనీ ఇన్ ఇండియా ఆ ప్రొడక్షన్ అనేటువంటిది మ్యాసివ్ ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే గ్రీన్ ఎనర్జీ కింద ఆల్రెడీ చెప్పాను. సో ఈ విధంగా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి అడ్వాన్స్కి సంబంధించి ఎన్నో ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. మనకు కావాల్సింది కేవలం డిగ్రీ కాదు, దానికి సంబంధించిన స్కిల్స్తో కూడినటువంటి డిగ్రీ ఈ యొక్క రోల్స్కి మనల్ని వెల్కమ్ చేస్తుంది. ఇది అంటే ఇదేంటంటే ఇది ఇంజనీరింగ్కి సంబంధించి ఆ కోర్ ఆపర్చునిటీస్ అర్థం చేసుకోగలిగితే, పిల్లలు ఆ కోర్ ఆపర్చునిటీస్కి అనుగుణంగా మనం తయారు చేసి పంపగలిగితే దాని వాల్యూ వేరే ఉంటుంది. కేవలం డిగ్రీతో కాకుండా డిగ్రీతో స్కిల్స్తో కూడిన డిగ్రీ ఇన్ని పెద్ద ఆపర్చునిటీస్ ఇస్తున్నాయని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. చూస్తున్నాం మనం అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది ఈ పోటీ ప్రపంచంలో. ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఈ సిస్టమ్ని చూస్తే చాలామంది భయపడుతూ ఉన్నారు. అంటే జాబ్లు పోవడం, అంటే కొత్త ఆపర్చునిటీస్ కన్నా ముందే ఏ లోకంగా మారిపోయింది, మొత్తం రోబోటిక్స్ వస్తున్నాయి. సో ముందు నార్మల్ ఒక డిగ్రీ ఉంటే సరిపోదు, దానికి తగ్గ స్కిల్ ఉండాలి. అలాగే ప్రతిరోజు కూడా అప్డేటెడ్ వర్షన్తో పరుగులు తీయాలి. సో ఇది ఇవాల్టి ప్రైమ్ ఎడ్యుకేషన్. మరొక ప్రైమ్ 9 ఎడ్యుకేషన్లో మళ్ళీ కలుద్దాం.